హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు. చాలా వరకు వీర్యం ఉన్నప్పటికీ కూడా, వీర్యకణాల సంఖ్య ఉన్నా కూడా వాటి యొక్క మొటిలిటీ చిరడం అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంది. అంటే స్పర్మ్ కొంతమందికి మిలియన్స్ లో ఉన్నా కూడా వాటి యొక్క చిరడం అనేది, అంటే యాక్టివ్ మొటిలిటీ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ యాక్టివ్ మొటిలిటీని మనం పెంచుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కాని చెప్పబోతున్నాను. ఈ చిట్కా మీకు వీర్యకణాల సంఖ్యను పెంచడానికి, అంతేకాకుండా వాటి యొక్క మొటిలిటీని కూడా ఇంప్రూవ్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఆ చిట్కా ఏంటి అంటే, దీనికి కావాల్సిందల్లా లేత తుమ్మకాయలు తీసుకోండి. ఓకేనా? తుమ్మ చెట్టు ఉంటుంది కదా, నల్లగా ఉంటుంది, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. సో నల్ల తుమ్మకాయ కాయని తీసుకొని, నల్ల లేత తుమ్మకాయని తీసుకొని వాటిని కొద్దిగా ఎండబెట్టండి. త్వరగానే ఎండుతాయి. ఎండిన తర్వాత వాటిని దంచి పొడి చేసి నిల్వ పెట్టుకొని ప్రతిరోజు ఒక చెంచాడు చొప్పున పాలతో కానీ, గోరువెచ్చని నీళ్ళతో కానీ, తేనెతో కానీ దీన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ పూర్తి వీర్య దోషాలు అనేవి తగ్గిపోయి మంచి యాక్టివ్ మొటిలిటీ అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. లేదా అవి అందుబాటులో లేని సందర్భాలలో మీరు ఈ తుమ్మ బంకను కూడా ఉపయోగించవచ్చు. తుమ్మ చెట్టు యొక్క బంకను కూడా ఎండబెట్టి దంచి పొడిలాగా కూడా చేసుకొని కూడా తీసుకోవచ్చు. లేదా ఈ నల్ల తుమ్మ చెక్క బెరడును తీసుకొని వచ్చి కొద్దిగా కచ్చపచ్చ దంచి దాన్ని ఒక బౌల్లో ఒక 1 లీటర్ వాటర్ పోసి ఈ కచ్చపచ్చ దంచినటువంటి ఈ బెరడుని అందులో వేసి దాన్ని నిదానంగా మరగనివ్వండి. ఒక 1/2 లీటర్ వరకు ఇంకిపోయిన తర్వాత వడబోసుకొని ఆ వాటర్ని ఉదయము రాత్రి సగం మోతాదులో తాగుతూ ఉన్నట్లయితే ఈ వీర్య దోషాలన్నీ కూడా తగ్గిపోవడమే కాకుండా వీర్య వృద్ధి కూడా చక్కగా పెరగడం, దీనివల్ల మొటిలిటీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం అనేది చాలా త్వరగా కలుగుతూ ఉంటుంది. ఇలాంటి చిట్కాలు వాడే సందర్భాల్లో ఫుడ్ సంబంధించినటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేడికి సంబంధించినటువంటి అన్ని రకాల ఐటమ్స్ ని, చికెన్ కానివ్వండి, ఆమ్లెట్లు కానివ్వండి, గోంగూర, ఇలాంటి కొన్ని వేడి తత్వాన్ని కలిగించేటివి ఉంటాయి అన్నట్టు. సో అలాంటి వేడి తత్వాన్ని కలిగించేటువంటి పదార్థాలన్నింటి దూరంగా ఉంచాలి. చలువ చేసేటువంటి పదార్థాలని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మంచి ప్రోటీన్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వాటిని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు. సో ఈ విధంగా చేయడం వల్ల ఈ యాక్టివ్ మొటిలిటీ అనేది మనం పెంచుకొని పిల్లలు పుట్టే అవకాశాన్ని మెరుగు చేసుకోవచ్చు. ఒకవేళ మీ కౌంట్ 0 ఉన్నా, వీర్యకణాల సంఖ్య ఇంకా తక్కువగా ఉన్నా, లేదా మొటిలిటీ తక్కువగా ఉన్నా నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి సంబంధించినటువంటి మంచి సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ ని కూడా నాటు వైద్యం ఛానల్ అందిస్తుంది. మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మీకు పంపిస్తూ ఉంటాము. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా అడ్రస్ కానివ్వండి, నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని ద్వారా మీ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. దీనికి 4 నెలల కోర్సు ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సు ద్వారా చాలా మంది కూడా ఈ మొటిలిటీ పెరగడం, వీర్యకణాల సంఖ్య పెరగడము, దాని ద్వారా వాళ్ళ పిల్లలు పుట్టడం అనేది కూడా జరగడం జరిగింది. సో చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి నాటు వైద్యం ఎంతో మందికి మంచి లైఫ్ ని, జీవితాన్ని అందించడానికి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే ఒక అవకాశంగా మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అని మేము 100% నమ్ముతూ ఉన్నాము. సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలను, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.